మొత్తానికి జేఈ సెషన్ 1 రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. సో దీనికి సంబంధించి నిన్నైతే వీడియో చేద్దాం అనుకున్నానులే, కానీ రిజల్ట్స్ వచ్చినాయని చెప్పడం తప్ప ఇంకేం చెప్దామని చెప్పేసి నిన్నంతా కూడా నేను అనాలిసిస్ చేసుకుంటూ ఉన్నాను. జేఈ అడ్వాన్స్డ్ కట్ ఆఫ్ ఎంత అనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి ట్రెండింగ్ టాపిక్. చాలామంది పేరెంట్స్ దీని గురించి ఎంత ఉండొచ్చు అనేది సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటికీ సమాధానాలు గత 5 ఏళ్ల నుంచి ఒకసారి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, సో అడ్వాన్స్డ్ కట్ ఆఫ్ ఎక్కడి వరకు వచ్చి ఆగుతుంది, సో ఈ సంవత్సరం ప్రొజెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మనం సవివరంగా చూద్దాం. సో లెట్ us డీప్ డైవ్ ఇంటు ద వీడియో. జేఈ అడ్వాన్స్డ్ 2026 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ పర్సంటైల్స్ అనాలిసిస్ అండ్ ప్రొజెక్షన్స్ బేస్డ్ ఆన్ జనవరి 2026 అటెంప్టెడ్ డేటా. ఒక్కసారి 2022 నుంచి 2025 వరకు కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయనేది ఫస్ట్ ఒకసారి చూద్దామండి. సో 22లో మనకి 88.41 జనరల్ వరకు ఉంది. ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు మ్యాక్సిమము ట్రెండ్ అనేది మీకు అర్థమయ్యేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఒక బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. ఇది ఎంతో కష్టపడి నేను తయారు చేసుకున్నటువంటి ఒక షీట్ అన్నట్టు. సో ఒకసారి దీన్ని గమనించినట్లయితే కట్ ఆఫ్ అనేది పెరుగుతూ వస్తుంది. సో గత సంవత్సరం తీసుకున్నప్పుడు 2025లో 93.1గా ఉంది. 2024 తీసుకున్నప్పుడు 93.23గా ఉంది. ఓబీసీ ఎన్సీఎల్, సో జనరల్గా ఇక్కడ మనకు బీసీ ఏదైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఓబీసీ ఎన్సీఎల్ కింద వస్తారండి. సో వీళ్ళ కట్ ఆఫ్ వచ్చేసి 79.43గా గత సంవత్సరం ఉంది. సో జనరల్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 80% ఉంది. అదేవిధంగా ఎస్సీకి సంబంధించి 61.15గా ఉంది. ఎస్టీకి సంబంధించి 47.90గా, అదేవిధంగా ఫిజికల్లీ డిజేబుల్డ్ ఎవరైతే ఉన్నారో 0.007గా అడ్వాన్స్డ్ కట్ ఆఫ్ అనేది ఈ రకంగా ఉంది. సో ఒక్కసారి ఈ సంవత్సరం ఎలా ఉండొచ్చు అనేది మనకు నిన్న జరిగినటువంటి పేపర్ ప్రకారంగా తీసుకున్నట్లయితే